లేఖ తెలివిగలదానివే, చాలా తెలివిగలదానివి. లేకపోతే ఇంత ప్రాబ్లంలో ఇరుక్కున్నా అవేవి బయటకు కనిపించకుండా మంచిగా కట్టుకథ చెప్పి అత్తని, అమ్మని, నాన్నని, ఆఖరికి ఇంటింటినే నమ్మించేశావు. అఫ్కోర్స్ అమ్మా నాన్న ఏ జన్మలోనో తప్పు చేసుంటారో, అందుకే వాళ్ళకి శిక్ష నీ రూపంలో పడుతుంది. అనుభవిస్తున్నారు, అనుభవిస్తూనే ఉంటారు. మాట్లాడవేంటి జగదీశ్వరి? ఇంత జరిగింది. అబ్బాయి పోలీస్ స్టేషన్ పాలయ్యాడు. అమ్మ ఏం తెలియనట్టుగా మళ్ళీ మన ఇంటికి వచ్చింది. నువ్వే నిర్ణయం తీసుకున్నావు? ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి. ఏంటి జగదీశ్వరి, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎలాంటి సమస్య వచ్చినా ఆ క్షణమే నిర్ణయం తీసుకుని పరిష్కరించేదాన్ని. అలాంటిది నీ కొడుకు విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు? అంతకు ముందే ఓ పని చేశాడు. అవునండి, వాడు పెళ్లికి ముందే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించాడా? అవునండి. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? వాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తే మరి నువ్వు ఏమైతే పెళ్లి ఎందుకు చేశావు? నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను శ్రీరామ్. నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. మీరు నా పరిస్థితిని అర్థం చేసుకుని ఏం చేస్తారు నాన్న? బాధపడకు శ్రీరామ్. నీ ప్రేమ విషయం నీ పెళ్లి ముందర నాకు తెలుసుంటే అది ఇంకొక రకంగా ఉండేది. లేదు నాన్న, ఈ ఇంట్లో ఎవరికేం తెలిసినా ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. సర్లేరా, అయిందేదో అయిపోయింది. అమ్మ చెప్పినట్టు లేక మెళ్ళో తాళి కట్టాను. ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను. శ్వేతను మర్చిపోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం ఫలించలేదు నాన్న. ఇప్పుడు నాకు ప్రేమ తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదు. ఇక నేనేం చేయలేను నాన్న. అందుకే ఈ విషయంలో మీరు నాకేమీ చెప్పడానికి ప్రయత్నించకండి. నాకు లేకొద్దు నాన్న. నేను తనతో కాపురం చేయలేను, తనతో జీవితం పంచుకోలేను. నా వల్ల కాదు. నాకు శ్వేత కావాలి. హలో, హాయ్ లేఖ. ఏం చేస్తున్నావు? అశోకవనంలో సీతలాగా ఆ బృందావనంలో ఉన్నావా? ఏం లేదు లేఖ, నీకొక విషయం తెలుసా? ఆ రిసార్ట్లో నువ్వు పక్క గదిలోకి వెళ్లిపోవడానికి, ఆ గదిలోకి ఒక చీటర్ రావడానికి, నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి, స్టేషన్లో ఫైన్ కట్టి నిన్ను విడిపించడానికి, వీటన్నిటికీ మీ ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. బయట జరిగిన కథంతా కూడా నా రూపకల్పనే. అఫ్కోర్స్ జరిగిన కథ నీకు తెలిస్తేనే కదా 100 days ఆడేది. అందుకే చెప్పాను. బాయ్ లేఖ.